మనందరి అభిమాన నాయకులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, సహచర మంత్రివర్యులు, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, ముఖ్యంగా రామిరెడ్డి కుటుంబ సభ్యులు, వేలాదిగా ఇక్కడికి విచ్చేసిన దామన్న అభిమానులు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా బాధాకరం. మనిషి పుట్టడం ఎంత సర్వసాధారణమో, పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు ఈ లోకం నుంచి వెళ్ళిపోవటం కూడా సర్వసాధారణమని తెలిసి కూడా మనిషి జీవించి ఉన్నప్పుడు, మనిషి తను ఎదట వాళ్ళకి సహాయం చేయగలిగి ఉన్నప్పుడు, తను జీవించినప్పుడు ఏవైతే కొన్ని బెంచ్ మార్క్స్, కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు ప్రజల కోసం చేస్తారో, రైతు కుటుంబంలో జన్మించిన దామన్న జిల్లాలో కారేపల్లి మండలంలో జన్మించారు. కామేపల్లి మండలంలో జన్మించిన రైతు కష్టాలు తెలిసిన, ఇందాక మా సహచర మంత్రివర్యులు చెప్పినట్లు, సాగునీరు యొక్క ప్రాధాన్యత రైతులకి ప్రాంతమైన తుంగతుర్తి పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రతి ఎకరాకి గోదావరి నీటినియాలని తపనతో ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2ని సాధించిన ఘనత తప్పకుండా దామనదని చెప్పుకోవచ్చు. మనిషి పుట్టడం, చనిపోవటం సర్వసాధారణమే. కానీ తను జీవించి ఉన్నప్పుడు కొన్ని తరాల పాటు తను చేసే మంచి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, ప్రత్యక్షంగా మన మధ్య జీవి లేకపోయినా వారు చేసిన మంచి కార్యక్రమాలు ఏ కుటుంబానికి చేసినా, ఏ ప్రాంతానికి చేసినా తప్పకుండా ఈ ల్యాండ్ మార్క్గా ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. అటువంటి మంచి కార్యక్రమాలు చేసిన దామన్న మన మధ్య లేకపోవటం మనకి, ఆ కుటుంబానికే కాదు, లక్షలాది మంది తెలంగాణలో ఉండే ప్రజలకి, ముఖ్యంగా అటు ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఇటు ఉమ్మడి నల్లగొండ జిల్లా. ఎందుకంటే నల్లగొండ జిల్లాలో తను అభివృద్ధి జరిగిన తన పుట్టక ఖమ్మం జిల్లాలోనే ఉంది కాబట్టి అక్కడ వారి అన్నగారు దివంగత నేత రామిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. అక్కడ వారు, ఇక్కడ 7. నల్లగొండలో ఏదైనా ఇబ్బంది వచ్చిందని ఖమ్మం నుంచి వేలాది మంది తరలి ఇక్కడికి వస్తుండేది. ఖమ్మంలో ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే వేలాది మంది నల్లగొండ నుంచి తరలి ఆనాడు ఖమ్మం కూడా వచ్చి వేలాది మంది కాంగ్రెస్ కుటుంబాలని 2 కుటుంబాలు కాపాడిన సందర్భాలు ఈ ఉమ్మడి జిల్లాలో కోకొల్లలున్నాయి. మనస్ఫూర్తిగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలపటమే కాకుండా సర్వోత్తమరెడ్డికి తమ్ముడికి తప్పకుండా ఈ పార్టీ, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతమైన తుంగతుర్తి పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రతి ఎకరాకి గోదావరి నీటినియాలని తపనతో ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2ని సాధించిన ఘనత తప్పకుండా దామనదని చెప్పుకోవచ్చు. మనిషి పుట్టడం, చనిపోవటం సర్వసాధారణమే. కానీ తను జీవించి ఉన్నప్పుడు కొన్ని తరాల పాటు తను చేసే మంచి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, ప్రత్యక్షంగా మన మధ్య జీవి లేకపోయినా వారు చేసిన మంచి కార్యక్రమాలు ఏ కుటుంబానికి చేసినా, ఏ ప్రాంతానికి చేసినా తప్పకుండా ఈ ల్యాండ్ మార్క్గా ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. అటువంటి మంచి కార్యక్రమాలు చేసిన దామన్న మన మధ్య లేకపోవటం మనకి, ఆ కుటుంబానికే కాదు, లక్షలాది మంది తెలంగాణలో ఉండే ప్రజలకి, ముఖ్యంగా అటు ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఇటు ఉమ్మడి నల్లగొండ జిల్లా. ఎందుకంటే నల్లగొండ జిల్లాలో తను అభివృద్ధి జరిగిన తన పుట్టక ఖమ్మం జిల్లాలోనే ఉంది కాబట్టి అక్కడ వారి అన్నగారు దివంగత నేత రామిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. అక్కడ వారు, ఇక్కడ 7. నల్లగొండలో ఏదైనా ఇబ్బంది వచ్చిందని ఖమ్మం నుంచి వేలాది మంది తరలి ఇక్కడికి వస్తుండేది. ఖమ్మంలో ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే వేలాది మంది నల్లగొండ నుంచి తరలి ఆనాడు ఖమ్మం కూడా వచ్చి వేలాది మంది కాంగ్రెస్ కుటుంబాలని 2 కుటుంబాలు కాపాడిన సందర్భాలు ఈ ఉమ్మడి జిల్లాలో కోకొల్లలున్నాయి. మనస్ఫూర్తిగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలపటమే కాకుండా సర్వోత్తమరెడ్డికి తమ్ముడికి తప్పకుండా ఈ పార్టీ, గౌరవ ముఖ్యమంత్రి గారు